ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ఎవరు చేశారని మనం గమనించినట్లయితే, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి ప్రయాణం చేస్తున్న సమయంలో వారు సిలోహు అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇశ్రాయేలీల ప్రయాణంలో వారు ఎప్పుడు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అయిన తర్వాత, వెళ్ళిన తర్వాత వారు చేసేటటువంటి మొదటి కార్యం ఏంటి అంటే, అక్కడ ఒక మందిరాన్ని నిర్మిస్తారు. దాన్ని పర్ణశాల అంటారు, టెంట్ అంటారు, గుడారము అంటారు. అంటే తాత్కాలికమైనది. వారు సిలోహు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించారు, గుడారాన్ని నిర్మించారు. అయితే దానికి యాజకుడుగా ఏలీ ఉన్నాడు. ఏలీ ఉన్న సందర్భంలో ఒక స్త్రీ, ఆమె పేరు హన్నా అని రాయబడి ఉన్నది. హన్నా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి తన హృదయమును కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేస్తోంది. గమనించండి ప్రియులారా, ఒకటి హన్నా దేవుని మందిరంలోనికి వచ్చింది, రెండవది ప్రార్థన చేసింది, మూడవది కన్నీటితో ప్రార్థన చేసింది. తనకి బిడ్డలు లేరు, గొడ్రాలు తన ఉంది కనుక ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చేయండి అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలీ ఆమెకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే, హన్నాకి ఇచ్చిన వాగ్దానము, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. రీసెంట్గా నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తిరుపతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చర్చ్ దగ్గర నేను ఉన్నప్పుడు చర్చ్లో ప్రార్థన చేసుకుందాం లోపలికి వెళ్ళినప్పుడు పాపం ఒక ముందర ఒక 4 టేబుల్ వదిలేసి ఒక స్త్రీ అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో మౌనంగా ఉంది. మరి ఆమె ఏం ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు, ఏం దుఃఖం ఉందో నాకు తెలియదు, ఏ కలవరం ఉందో నాకు తెలియదు. అయితే నేను సంతోషపడ్డాను. ఏంటి అంటే, ఆమె దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చొని ఉంది, ప్రార్థన చేయడం లేదు, ఏడవడం లేదు, అరవడం లేదు. తన హృదయంలో ఏమనుకుంటుందో నాకైతే ఏం వినబడలేదు. కానీ జీవము కలిగిన దేవుని మందిరంలో ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు నీ మనవి కూడా ఆలకించాలి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ మనవిని కూడా ఆలకించి మీకు జయమును అనుగ్రహించునుగాక. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడా? లేదు. మీరు ఎక్కడున్నా కూడా మీరు మోకాళ్ళ వంగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రభు మీ మనవి కూడా ఆలకించి మీకు జవాబును దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని, వీరి మనవిని కూడా మీరు ఆలకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.